నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి గోపాలపురం నియోజకవర్గ పరిధిలో అయితే ఉన్నామండి. సో ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గ పరిధికి సంబంధించిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు అండ్ ఆల్సో టీడీపీ పార్టీ యంగ్ లీడర్. సో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సో ఈరోజు కూటమి ప్రభుత్వం గెలవడంలో తన వంతు పాత్ర పోషించి సో కూటమి ప్రభుత్వం గురించి ఆహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి అండి. సో కాట్రగడ్డ సురేష్ చౌదరి గారి నివాసంలో అయితే ఉన్నాము. సో అన్న నమస్తేనా. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతున్నారన్న ప్రధానంగా? స్టార్టింగ్ నుంచి మా ఓటర్ నుంచి మా ఓటర్ తెలిసి నుంచి టీడీపీ అండి. సో అంటే ఏంటి అంటే ఇంతకాలం టీడీపీ పార్టీలో కొనసాగడం అంటే ఎలాంటి అంశాలు మీకు ప్రధానంగా వచ్చాయండి టీడీపీ పార్టీలో? ఫస్ట్ నుంచి అనేది మాకు తెలుగుదేశం టీడీపీ, మా పెద్దలు ఉన్న కాడి నుంచి కూడా మా మావయ్య గారు వీళ్ళందరూ కూడా టీడీపీ అండి. దాని మీద ఇంకా మేమంతా కూడా టీడీపీ. ప్లస్ తర్వాత ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంతా కూడా. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ విజయం కోసం మీరు ఎలా కష్టపడినట్టు ఏం చెప్తారు? మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో టీడీపీ, మాది జగన్నాథపురం గ్రామం, ఇది 1983 నుంచి కూడా టీడీపీ కంచుకోట జగన్నాథపురం. పోయినసారి 2019 ఎలక్షన్లో కూడా మా కాన్స్టిట్యున్సీ అంతా ఏ ఊరు కూడా మెజార్టీ రాలే. ప్రతి విలేజ్ కూడా వైఎస్ఆర్సీపీ మెజార్టీ వచ్చింది. కానీ ఈ ఊరు మేము 88 ఓట్ల మెజార్టీ నిలబెట్టుకున్నాం. ఎందుకంటే మేము చేసిన 2014-19లో మేము చేసిన అభివృద్ధి పనులను బట్టి 2014, 2019, 2024లో మీరే చేసినట్టున్నారు. అంటే 2019 నుంచి అసలు అభివృద్ధి అనేది లేదంటారా వైసీపీ హయాంలో? అదే అండి. ఇప్పుడు మేము 2014-19 టీడీపీ గవర్నమెంట్ మేము చేసిన పనులకి, మేము చేసిన ప్రజలకి సేవను బట్టి మాకు 2019లో జగన్ గారు వేవ్ వచ్చినా కూడా మా నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు కూడా వైఎస్ఆర్సీపీ వచ్చినా మా ఒక పంచాయతీ 88 ఓట్ల మెజార్టీ టీడీపీ రప్పించుకున్నాం. తర్వాత 2019లో జగన్ గారు వచ్చాక ఆయన పరిపాలన చూశారు కాబట్టి మన 2024లో 680 ఓట్లు మాకు మెజార్టీ. ఈ పంచాయతీ 1800 ఓట్లు పోలవుతే 680 ఓట్లు మళ్ళీ టీడీపీకి మేము మెజార్టీ తీసుకొచ్చాం. అంటే వారి పరిపాలన బాగోలేదనే కదా 88 నుంచి మళ్ళీ మేము 680 ఓట్లకి. అంటే నా చిన్న విషయం ఈరోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ అనేది మన జరిగినటువంటి ఎలక్షన్స్లో కూటమి గిట్ట ఏర్పడకపోతే గెలిచేదంటారా? ఖచ్చితంగా గెలిచేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే లైక్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ముగ్గురుగా వచ్చి ఓడించారు కదా, అదొక విజయమేనా? అలాగే సార్, అక్కడ 120 రాకపోవచ్చు, గ్యారంటీగా 120 సీట్లతోనే. ఎందుకంటే జగన్ అన్న వ్యక్తి మీద ఓటేసేది లేదు. ప్రత్యేకం టీడీపీ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కలిసింది కాబట్టి ప్రతి చోట 70,000, 60,000, 80,000, 90,000 మెజార్టీస్ వచ్చినాయి. అదే కలవకోకుండా ఎవరో వెళ్తే ఆ 120 సీట్లు 120 అవ్వచ్చేమో, కానీ మెజార్టీలు 10,000, 20,000 లో ఉండొచ్చు. కానీ జనం అందరూ 2019 తర్వాత జగన్ గారు ఎక్కిన సంవత్సరానికే మార్పు వచ్చింది. జనాల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. అదేంటంటే ఈ కూటమి కలిసినా కలవకపోయినా కానీ ఖచ్చితంగా టీడీపీ అయితే ఫామ్ చేద్దాం గవర్నమెంట్, అందులో నో డౌట్. అంటే మీరు చెప్పండి అన్న, మొన్న జరిగినటువంటి యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే కూటమిగా ఏర్పడ్డారు. సో ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అంటే ఇద్దరి మధ్యన ఎలా ఉందంటారు? చాలా బాగుందండి బాండింగ్. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం తెలిపినందుకు ఆయన అధికారం ఇప్పుడు వచ్చినా కూడా మర్చిపోకుండా. ఇప్పుడు అది గతంలో ఉప ముఖ్యమంత్రులు 2-3 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, కానీ చంద్రబాబు నాయుడు రెడ్డి సమాన స్థాయిని పవన్ కళ్యాణ్ గురించి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఫోటో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడ ఎవరో పెట్టదు. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా అంత కూటమిలో భాగస్వామి కాబట్టి అంత అలాగా కలిసి మన రాష్ట్రాన్ని ఏదైనా ఒక బాగా మనం డెవలప్ చేయాలి, రాజధాని లేదు మనకు, అమరావతి డెవలప్ అవ్వాలి, ఏదైనా ఒక తరచూ 2-3 సంవత్సరాలు మనం ఉండాలన్న ఉద్దేశం తపనతో కలిసి వెళ్తున్నారు. వాళ్ళు కింద స్థాయిలో వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి ఆయన చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ వాళ్ళ ముగ్గురికి బాండింగ్ బాగా కుదిరింది. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ అధికారం గురించి కాదు, ఒక రాష్ట్రం మనం బాగుపడాలి, మనం ఇడిపోయాము. ఒకసారి తప్పు జరిగింది 2014లో, అమరావతి ఎలాగైపోయిందో మనం చూసాం కళ్ళ ముందు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు కానీ నెక్స్ట్ కానీ జరిగింది అనుకోండి, మన పిల్లలకి ఫ్యూచర్ ఉండదు. మెయిన్ అంటే అన్న, మీరు 2000 ఎప్పటి నుంచో టీడీపీ పార్టీలో ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో మరి మీకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవంటారా?
అంటే లైక్ మా పార్టీ రమ్మని, మా పార్టీకి వస్తే ఏమన్నా ఆఫర్ చేస్తామని ఎవరు మీకు చేయలేదంటారా? ఇబ్బందులు కానీ ఇబ్బందులు ఏమి లేవు అంటే ఇక్కడ మా మా మండలం గోపాలపురం మండలం వచ్చేటప్పటికి ఆ ఎలక్షన్ టైమే తప్ప కనబడే టైంలో అందరూ సోదరభావంలో ఉంటాం. వైసీపీ కానీ టీడీపీ కానీ ఆ ఎలక్షన్ అప్పుడే వచ్చినప్పుడు ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటాం అంతే తప్ప కక్షలు సాధించుకుందాం, పగలు తీర్చుకుందాం అన్న ఉద్దేశాలు దూరం అయితే ఉండదు. మా మండలం గోపాలపురం మండలం ఇంచుమించు మా కాన్స్టిట్యున్సీ కూడా అలాగే ఉంటుంది. సో అన్న, మీ ఎమ్మెల్యే గారికి గెలిచినప్పటి నుంచి ఈ యొక్క గోపాలపురం ఎలాంటి అభివృద్ధి జరిగింది? మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి గోపాలపురం అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. ఆయన కూడా ఆహర్నిశలు బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దగ్గర 13 కోట్లు తీసుకొచ్చారు మా కాన్స్టిట్యున్సీకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన సర్వేలో కూడా మాది గోపాలపురం 4వ స్థానం. అవును, డెవలప్మెంట్. అదే ఎస్సీ రిజర్వ్ అయితే ఫస్ట్ స్థానం. అవును, మా ఎమ్మెల్యే గారు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో 22 ఎన్నో ఉన్నాయండి, అందులో అయితే నెంబర్ 1 స్థానంలో ఉంటారు ఆయన. ఈ 175 కాన్స్టిట్యున్సీలో 4వ స్థానం. ఎందుకంటే ఆయన పాపం చాలా బాగా కష్టపడుతున్నారు. తపన ఆయనకి ఎక్కడ నో కరప్షన్. ఎవరు ఆపదలున్నా టైం మనం నైట్ 1 గంటకు ఫోన్ చేసినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పని అయ్యేదాకా మనం కూడా పడడం కాదు, ఆయనే కూడా పడతారు. ఏమైంది హాస్పిటల్కి ఆయన చేసిన ఏదైనా సరే. హాస్పిటల్ విషయంలో అయితే మాత్రం మా ఎమ్మెల్యే గారు నెంబర్ 1. తర్వాత ఇంకోటి ఎవరైనా సరే వెళ్ళి ఇబ్బంది పడుతుంది ముందే ఆయన ఆ నెలకి ఫంక్షన్ లేదని బాగా ప్యూర్ ఫంక్షన్ లేదని వెళ్ళినా కూడా అవసరమైతే నేను ఇస్తాను వచ్చేదాకా మీకు అని చెప్పి ఆ పర్సనల్ పిఏలతో చెప్పి నెంబర్ నోట్ చేసిన వాళ్ళకి నెల అకౌంట్కి డబ్బులు వేస్తాం. లేకపోతే వాళ్ళకి సామాన్లు ఇవ్వడం. ఒకవేళ ఇల్లు కాలిపోయిన వెళ్తాయని కొంచెం 20,000 25,000 ఆయన సాయం చేస్తాం. వాటితో పాటు మమ్మల్ని కూడా మేము కూడా చేయడం. అన్న నేను ఒక మాట అడుగుతానన్నా, అంటే వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నదో లేకపోతే లైక్ వాళ్ళు అంటున్నది అన్న, ఈరోజు ముగ్గురు అంటే కూటమిగా ఏర్పడకపోతే నిజంగానే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిందంటారా? 3 పార్టీలకు ఒకరు అవ్వకపోతే ఖచ్చితంగా వచ్చిందని చెప్తున్నాం కదా, సీట్లు తగ్గుతుంది తప్ప ఖచ్చితంగా వద్దునండి. అక్కడ మీకు అర్థం కావట్లేదు. అక్కడ చూసి అంటే 3 పార్టీలు కలిసి వచ్చినాయి కదా. అదే కదా 3 పార్టీలు కలిసి వచ్చినాయి కాబట్టి ఓటు శాతం 80,000, 90,000, 70,000, 60,000 మెజార్టీలు వచ్చినాయి ప్రతి సీటు. అదే విడిగా వెళ్తాం అయితే ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. అది 160 సీట్లు 120 అవ్వచ్చు, 130 అవ్వచ్చు. కానీ మెజార్టీలు 10,000, 20,000, 25,000 అలా వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి కలిసి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజధాని ఒకటే అంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగా అని అంటున్నారు. అంటే ఇదివరకు ఉన్నటువంటి అదే కదండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి 2014లోనే నేను ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకున్నాను రాజధాని ప్రాంతంలోనూ, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండి వస్తున్నారు, మనకు రాజధాని ఇదే అని చెప్పి ఆయన కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. నెగ్గిన వెంటనే ఏమన్నారు ఆయన? 3 రాజధానులు అన్నారు. సరే 3 రాజధానులు ఎక్కడైనా డెవలప్ చేశారు? ఆయన చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మావిగానే అంటున్నారు. మళ్ళీ నన్ను కాక మనం విజయవాడ అంటున్నారు. పోనీ ఆయన వైజాగ్ అన్నారు కదా, వైజాగ్ స్టాండ్ తీసుకోవచ్చు కదా ఎప్పుడైనా. నేను మళ్ళీ నెక్స్ట్ వస్తే రాజధాని కదా, నేను వైజాగ్ అనొచ్చు కదా. అదే మావిగాని అప్పుడు 3 రాజధానులు అప్పుడు గుర్తురాలేదు ఆయనకి. గుంటూరు, విజయవాడ ఇవన్నీ 3 కలిపితే బాగుంటుంది అన్న విషయం అప్పుడు గుర్తురాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందండి? సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి? అప్పుడు వైజాగ్ 3 రాజధానులు అప్పుడు మావుగాని అమరావతి కాదు, మావుగాని చాలా బాగుందని చెప్పి అప్పుడే ఆయన అధికారంలో చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి? ఓడిపోయి గుర్తొచ్చిందా? గత 5 సంవత్సరాలు గుర్తురాలేదా? ఇప్పుడు సంవత్సరం మళ్ళీ అధికారం పోయి ఇప్పుడు గుర్తొచ్చిందండి ఆయనకి. అప్పుడే గుర్తురావాలి కదా పోనీ. సో అమరావతి అయితే ఈరోజు అమరావతిని దాదాపు ఇంకొక 1-2 years 3 years లోపల కంప్లీట్ అయ్యే అవకాశం. నేను అమరావతి అనేది 2 years కంప్లీట్. అది ఏకంగా డెవలప్ అయ్యే రాజధాని అండి. నిరంతరం అవుతుంది అండి. ఒకేసారి అవుతుందండి. దశదశాలకు ఇప్పుడు అసెంబ్లీలు వచ్చినాయి, తర్వాత సెక్రటరీ వస్తున్నాయి, ఆఫీసులు వస్తున్నాయి, అలా నిరంతరం అయ్యేదండి. ఇప్పుడు హైదరాబాద్ వెంటనే అయిపోయింది, 4-5 సంవత్సరాలు అయిపోయింది చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఇంకొప్పుడు కూడా ఇంకా డెవలప్ జరుగుతూనే ఉంది హైదరాబాద్. సో అలాగా అమరావతి అన్నది నిరంతరం డెవలప్ అయ్యేది. అంటే ఇప్పుడు మీకు 2000 మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రక్చర్ అయితే ఖచ్చితంగా కనపడుద్ది. ఒక స్ట్రక్చర్ అయితే కంపల్సరీ కనపడుతుంది. ఇప్పుడు ఎక్కేటప్పటికి మేము 2000 గవర్నమెంట్ దగ్గర తుప్పలతో ఉంది. ఇప్పుడు చూడండి రాజధాని అంతా క్లీన్ చేసి అన్ని కట్టడాలు జరుగుతున్నాయి. పోలవరం ఉంది. పోలవరం మరి ఏం చేశారండి వాళ్ళు చెప్పండి. మరి ఇప్పుడు పుష్కరాల ముందే నెక్స్ట్ ఇయర్కే ఓపెన్ చేస్తామని చెప్పి అంటున్నారు, పనులు చేస్తున్నారు. సో అంటే చిన్నగా మీరు మీ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్నో సేవలు చేశారు. ఓకే, పార్టీకి ఇన్ని సేవలు అందించారు. అండ్ నెక్స్ట్ మంత్ రాబోయే జీపీ లోకల్ బాడీ సెలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ. సో దాంట్లో మీరు అన్న ప్లాన్లో ఉన్నారా? అది రిజర్వేషన్ బట్టి చూడాలండి. అది రిజర్వేషన్ ఏమొద్దని తెలియదు కదా. రిజర్వేషన్ బట్టి మా ఎమ్మెల్యే గారు యాక్షన్ బట్టి చేస్తామని. లాస్ట్ క్వశ్చన్ అన్న, మీ ఎమ్మెల్యే గారికి మీకు ఎలాంటి? ఎమ్మెల్యే నేను ఆల్రెడీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు. నేను టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు. 20 సంవత్సరాలు మండల తెలియవారు చేశాను నేను. ఎమ్మెల్యే గారికి మాకు ఫుల్ బాండింగ్.
మాకు ఇబ్బంది ఏం లేదు. సో రానున్న రోజులు అయితే మళ్ళీ ఒక మండల ఎంపీపీ ఆర్ జెడ్పీటీసీగా చూసే అవకాశం. అది ఎమ్మెల్యే గారు ఇష్టం, మన సేవలు కావాలని ఒక మండలంలో చేసుకుంటారు. అదే నా మ్యాండేట్ కదా. మనకి ఇప్పుడు ఎవరైనా సరే కష్టాన్ని కదా గుర్తించేది. ఆ కష్టాన్ని మా ఎమ్మెల్యే గారు తప్పకుండా గుర్తిస్తారు, ఎవరినైనా సరే. నన్ననే కాదు, మా మండలంలో నియోజకవర్గంలో ఎవరు కష్టపడే వాళ్ళు అందరికీ ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడికి చేసి వచ్చిన ఆయనకి టాలెంట్ ప్రతిదీ తెలుసు. ఆయన ప్రతి నెల కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకుంటారు. ఆయన ప్రతి ఊరు రిపోర్ట్ తెచ్చుకుంటారు. ఎవరు ఏంటి అనేది కూడా తెప్పించుకుంటూ ఉంటారు. ఆయన నెట్వర్క్ వాడుకునేళ్ళు నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో కూడా బాగా నెట్వర్క్ వాడుకునే ఆయన మా ఎమ్మెల్యే గారు నేను అనుకుంటాను. అందరితో మంచి దగ్గర అందరితోనూ ప్లస్ నెట్వర్క్ అంటే ప్రతిదీ ఆయన ఆఫీస్లో ఉండి వర్క్ చేసుకొచ్చారు. ఆయన చేసేటి ప్రతిదీ ఏదైనా సరే. ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్స్ పెడతారు, ఆయన ప్రతి వాళ్ళతో మాట్లాడతారు. మరి ప్రతి నిరంతరం ఆయన కాన్ఫరెన్స్ కాల్ కింద స్థాయి కానీ మా మండల బట్టి వరకు కమిటీ పెడతారు, వాళ్ళతో మేము మాట్లాడతారు, వాళ్ళ బూత్ ఇన్ఛార్జీలతో మాట్లాడతారు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్లతో మాట్లాడతారు. కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని వారానికి 10 రోజులుగా తీసుకుని ఏంటి సమస్యలు ఏంటని చెప్తారు. ఆయనకైతే నాకు తెలిసిండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అభిమానులు ఎక్కువ పెరిగారు టీడీపీలో కన్నా. అంటే ఆయన చేసే తారతమ్యం లేకుండా ఎవరు ఫోన్ చేసినా మెయిన్ ఆరోగ్య విషయంలో అయితే మా ఎమ్మెల్యే గారు టాప్ ఇస్తున్నారు. అది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన విషయాన్ని సమయానికి సమాచారం.